హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కేవీఎల్ ప్రసన్న వ్లాగ్స్. ఈరోజు నేను మీకు రైస్ చూపిస్తున్నానండి. క్యాప్సికమ్ రైస్ ఎలా చేసుకోవాలి, ప్లస్ క్యారీ బాక్సెస్కి ఈజీగా ఉంటుందండి క్యాప్సికమ్ రైస్ చేసుకోవచ్చని. నేనైతే ఈరోజు పిల్లలకి క్యాప్సికమ్ రైస్ క్యారీలో పెడుతున్నానండి. క్యాప్సికమ్ అని ముందే కట్ చేసి పెట్టుకున్నాను. కడాయిలో ఆయిల్ వేసుకొని అందులోనే కొద్దిగా ఆవాలు పోపు పెట్టేసుకోవాలండి. మనము ఇలా రైస్ చేయడం వల్ల పిల్లలు ఇష్టంగా తింటారు. క్యాప్సికమ్ రైస్ ప్రతిసారి మనము క్యాప్సికమ్తో కర్రీ చేసుకుంటాం, వాంగీబాత్ చేసుకుంటాం. ఇలా క్యాప్సికమ్ రైస్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది, బాక్స్లోకి తొందరగా అవుతుందని నేను చేస్తున్నాను ఈరోజు. ఆవాలు వేసేసి జీలకర్ర వేసుకున్నానండి. ఈ ఆవాలు చిటపట అన్నాక మనము కొద్దిగా చిటికెడు పసుపు వేసుకోవాలండి. చూడండి, ఇప్పుడు నెక్స్ట్ పసుపు వేసాం కదండి మనము. ఇందులోనే నెక్స్ట్ శనగపప్పు, ఉద్దిపప్పు తీసుకోవాలండి, ఒక 2 స్పూన్స్. చూడండి, ఛానల్ చూస్తున్న వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నెక్స్ట్ చెక్క మొగ్గ తీసుకోవాలండి. ఇది మిక్సీలో పట్టుకున్న బాగానే ఉంటుంది, కాకపోతే నేను అలాగే వేస్తున్నాను. నెక్స్ట్ బిర్యానీ ఆకు ఉంటుంది కదండి, అది కొద్దిగా వేసుకోవాలండి. మనకి ఇంకా ఎక్కువ అవైలబుల్ అంటే ఇంకొక ఆకైనా వేసుకోవచ్చు. నేనైతే ఒక ఆకు వేసుకున్నానండి, చిన్నది. ఎందుకంటే నేను క్యాప్సికమ్ రైస్ కొద్దిగా చేసుకుంటున్నాను, అందుకని సరిపడా వేసుకున్నాను. ఇంకా మీకు ఎక్కువ మోతాదులో చేసుకునేట్లంటే ఇంకా 2-3 ఆకులైనా వేసుకోవచ్చండి, టేస్ట్ బాగుంటుంది. ప్రతిసారి క్యాప్సికమ్ సాంబారు అవి చేస్తే మనకు పిల్లలకి సాంబార్ అంటే కొద్దిగా ఇష్టంగా తినలేరు. అందుకని నేనైతే ఇది రైస్ అయితే బాక్స్లోకి ఈజీగా ఉంటుందని రైస్ చేస్తున్నాను. చూడండి, బాగా చిటపట అన్నాక మనము కొంచెం బాగా వేగాలండి. క్యాప్సికమ్ కట్ చేసి పెట్టుకున్నాం కదండి, అదంతా కూడా మనము వేసేసుకోవాలండి. నెక్స్ట్ కరివేపాకు చిటికెడు వేసుకున్నామండి. నెక్స్ట్ కరివేపాకు అయ్యాక మనము నెక్స్ట్ క్యాప్సికమ్ తరిగి పెట్టుకున్నాం కదండి, ఆ క్యాప్సికమ్ అంతా కూడా వేసేసుకోవాలండి. క్యాప్సికమ్ మనము లోపల విత్తనాలు కూడా తినక్కర్లేదండి, కారం ఏమనిపించదు. చాలామంది కారం అనుకుంటారు, కానీ క్యాప్సికమ్ చాలా టేస్ట్ ఉంటుందండి. ఈ క్యాప్సికమ్ అంతా కూడా మనం బాగా వేగాలండి. మనకి రైస్ నేనైతే ముందుగా చేసేసి పెట్టేసుకున్నానండి. ఈ క్యాప్సికమ్ రైస్ చేసేటప్పుడు మనం రైస్ ముందుగానే చేసి చల్లగా చేసి పెట్టుకోవాలండి, ఎందుకంటే ముద్దగా రాకుండా పొడి పొడిగా ఉంటుందండి అలా చేసుకుంటే. చూడండి, క్యాప్సికమ్ చూస్తేనే గ్రీనీగా ఉంది, తినాలా అనిపిస్తుంది కదండి, చాలా టేస్టీగా ఉంటుంది కూడా. మా పిల్లలకి అయితే క్యాప్సికమ్ అంటే చాలా ఇష్టం. ఇందులో మనకు రెడ్, గ్రీన్ కలర్ కూడా దొరుకుతున్నాయి, ఎల్లో కలర్ అది కూడా చేసుకోవచ్చు. అలాగే సాల్ట్ వేసేసుకున్నానండి. నేనైతే రైస్కి అంతా కలిపి సాల్ట్ వేసేసుకున్నాను, ఎందుకంటే సాల్ట్ వేస్తే మనకు తొందరగా క్యాప్సికమ్ బాగా వేగుతుందండి. చూడండి, సాల్ట్ అంతా కూడా వేసేసాక నేను కలిపేసుకోవాలండి. ఇలా వెరైటీ వంటలు మీకు పరిచయం చేస్తూ ఉంటాను, చాలామందికి తెలిసే ఉంటాయి, కాకపోతే నేను ప్రిపేర్ చేసే వంటలు మీకు చూపిస్తున్నాను. దీంట్లో ఆనియన్స్ కానీ తెల్లగడ్డలు కానీ నేనైతే వేయలేదు. ఆనియన్స్ వేస్తే టేస్ట్ మారిపోతుంది, మీరు తెల్లగడ్డలు వేసుకునే వాళ్ళు దీంట్లోనే వేసుకోవచ్చండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటారు కదండి చాలామంది, మేము అది వాడమని మీకు చెప్పాను కదండి, అందుకని నేను తీసుకోలేదండి అదంతాను. చూడండి, ఒక 2 మినిట్స్ అయ్యాక అందులో రైస్ తీసేసుకున్నాను. నేను తీసి ఇలా విడిగా మనము ఒక బౌల్లో వేసి చల్లగా అయ్యేంత వరకు అలా చరుచుకోవాలండి నీట్గా, ఎందుకంటే ముద్దగా ఉంటే రైస్ బాగుండదు. నెక్స్ట్ క్యాప్సికమ్ చూస్తామండి, బాగా వేగిపోయింది కదండి. ఇందులోకి మనము ఏదైనా మసాలా అయినా ప్రిపేర్ చేసుకోవచ్చండి. నేను చెక్క ముగ్గ వేసేసుకున్నాం కాబట్టి నేను ధనియాల పొడి లైట్గా వేసుకొని గరం మసాలా కొద్దిగా వేసుకుంటానండి. ఎక్కువ మసాలా వేస్తే క్యాప్సికమ్ రైస్కి పెద్దగా బాగుండదండి. చూడండి, బాగా వేగిపోతుంది క్యాప్సికమ్ మనకి. మళ్ళీ ఒక్కసారి మూత పెట్టుకుందామండి, ఏదైనా చిన్న ఉంటే వేగిపోతుంది బాగా మనకి. నెక్స్ట్ గరం మసాలా వేసుకుంటున్నానండి, ఒక 1/2 స్పూన్ వేసుకుంటే చాలా, ఎక్కువ గరం మసాలా వేయకూడదు దీనికి. నెక్స్ట్ ధనియాల పొడి అండి, 1 టీ స్పూన్ వేసుకోవాలండి ధనియాల పొడి. ఇది బాగా కలిపేసుకోవాలి మనము. చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుందండి మనకి క్యాప్సికమ్ రైస్ అనేది, పైగా టేస్టీగా ఉంటుంది.
పైగా ఈజీగా క్యారీ బాక్స్లోకి ప్రిపేర్ చేసుకోవచ్చు మనము. నెక్స్ట్ కారానికి మనము కారపొడి వేసుకుంటున్నాను నేనైతేను. కారపొడి ఒక 1 స్పూన్ వేసుకున్నానండి. ఎందుకంటే రైస్ మనకి ఎక్కువే ఉంటుంది కాబట్టి రైస్కి తగ్గట్టు కారపొడి వేసేసుకోవాలి. దీంట్లోకి ఇంకా మీకు కారం కావాలంటే ఇంకొక 2 స్పూన్ యాడ్ చేసుకోవచ్చండి కారము. చూడండి అంతా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం ఇందులోకి వైట్ రైస్లోకి కలిపేసుకుందాము. చూడడానికి అయితే కలర్ఫుల్గా ఉంది కదండి. చూడండి అలా కలిపేసుకున్నాక బాక్స్లో పెట్టుకోవడం అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.